హాయ్ ఫ్రెండ్స్, మీ బెడ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. బెడ్ని ఇలా కట్టితో కొట్టండి. అందులో ఉండే సన్నని దుమ్మురేను ఈ విధంగా వస్తుందండి. దీని వల్లే కోల్డ్, ఎలర్జీ అవంతా వస్తుందండి. కట్టెతోటి ఇలా కొట్టేదాకా బెడ్లో ఇంత దుమ్ము ఉందని మీకు తెలియదండి. చూడటానికి అయితే నీట్గా ఉంటుంది. బెడ్ క్లీన్ చేసుకున్నాక మంచాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. డిజైన్ల మూలల మధ్యలో కూడా సన్నని దుమ్ము రేణువులు ఉంటాయండి. దానిని కూడా నీట్ గా క్లీన్ చేసుకోండి. క్లాత్ తోటి మీకు క్లీన్ చేయడం రాకపోతే ఒక బ్రష్ తోటైనా క్లీన్ చేయండి. అప్పుడు నీట్ గా పోతుంది. అలాగే మంచం కింద కూడా బూజు పట్టి ఉంటుందండి. ఆ బూజును కూడా అంతా నీట్ గా దులుపుకోండి. ఇలా మీకు టైం ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఒక 10 నిమిషాలు కేటాయించి క్లీన్ చేసుకున్నాం అనుకో బెడ్ అంతా చాలా నీట్ గా ఉంటుందండి. పిల్లలు బెడ్ మీద స్నాక్స్ తింటుంటారు. అది కూడా బెడ్ సందుల్లో నుండి కూడా ఇలా మంచం మీద పడి ఉంటుందండి. అది కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకో మంచం అంతా చూడటానికి కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది. మంచాన్ని పూర్తిగా గోడ కానియకుండా కొంచెం గ్యాప్ ఉంచాలి. అక్కడ కూడా బూజు పట్టి ఉంటుందండి. అది కూడా నీట్ గా క్లీన్ చేసుకోండి. మీ దగ్గర పాత చీరలు ఉన్నాయా? వాటితో ఎప్పుడు బంతులు కాకుండా ఇలా బెడ్ కవర్ లాగా కూడా యూస్ చేయండి. చాలా బాగా అనిపిస్తుంది. చీరకి 2 వైపులా కుట్టేసుకుంటే బెడ్ కవర్ రెడీ అవుతుందండి. బయట ఎక్కువ డబ్బులు పెట్టుకోవడం కంటే పాత చీరలతోటి ఇలా కుట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుందండి. బెడ్షీట్ లేనప్పుడు కానీ మురికి ఎక్కువ బెడ్కున్నప్పుడు కానీ అది కాని రాకుండా చాలా నీట్గా అనిపిస్తుందండి. ఇవి వేసుకోవడం కూడా చాలా ఈజీ. మురికైనప్పుడు వాష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా ఇది చాలా బాగా అనిపిస్తుందండి. నార్మల్గా బెడ్ చూస్తే అంత లుక్ ఉండకపోయినా ఇలా శారీస్తో చూసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైనా ఈజీగా కుట్టుకోగలుగుతారండి. చాలా సింపుల్గా చేతితోన సూది దారాన్ని ఉపయోగించి కుట్టొచ్చు. లేదంటే మిషన్ మీద ఒక కుట్టేసిన అనుకో బెడ్ కవర్ రెడీ అవుతుందండి. మనం బెడ్షీట్ ఎంత ఎక్కువ వేసినా అది చెరిగిపోతుంటది. పిల్లలు కొంచెం బెడ్ మీద తొక్కుతున్నప్పుడు అలాంటప్పుడు ఇలా వేసుకుంటే బాగుంటుందండి. పైన బెడ్షీట్ వేసుకుంటే చూడండి ఎంత చక్కగా చూడటానికి కూడా నీట్గా అనిపిస్తుందండి. లుక్ కూడా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.